హలో, నేను మిస్ రావు. ప్రధాన మీడియాల కంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూసే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ప్లస్ అర్థవంతమైనటువంటి మీమ్స్ తోటి సహా వాళ్ళు వైరల్ చేస్తున్నారు. వాటిలో కొన్నిటిని చూద్దాం మనం. 2024 ఎన్నికల్లో జగన్ 40 సీట్లు కూడా దాటాడు ప్రశాంత్ కిషోర్. సో ఎక్కడ చెప్పాడినా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లలాన్ టాప్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి తీవ్ర వ్యతిరేకత ఉందని, జగన్మోహన్ రెడ్డికి 40 సీట్లు కూడా దాటే అవకాశం లేదని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పేశాడు. ముఖ్యంగా జగన్ బలంగా చెప్పుకునే రాయలసీమతో పాటు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. గోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పి ఆయన అంచనా వేస్తున్నారు. టీడీపీ జనసేన కలిపి 53% ఓటింగ్ దక్కించుకోనున్నట్లు, నిరుద్యోగం, తప్పుడు హామీలు, పరిపాలన చేతకాకపోవడం లాంటి ప్రధాన అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్కి ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూ ఇచ్చినట్టు, ఆ ఇంటర్వ్యూలో 40కి మించి జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఎమ్మెల్యేలు గెలిచేటువంటి అవకాశం లేదు అనేది ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఆ లలాన్ టాప్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇది చెప్తే దాన్ని తెలుగులో తర్జుమా చేసి way2.co అంటూ దీంతో ఈ పేరుతోటి వైరల్ అవుతున్నటువంటి ఒక పోస్ట్ ఇది. నెక్స్ట్, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుస్తారు ఉండవల్లి. సో ఉండవల్లి గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఉండవల్లి వయసు ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు, వాళ్ళ మంచి కోరేటువంటి వాళ్ళల్లో ఉండవల్లి ఉంటారు. అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తూ ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు అంటే రామోజీరావు అన్న మండిపడుతూ ఉంటారు. అలాంటి ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలుస్తారని చెప్పి ఆయన అంచనా వేస్తున్నారు. సీనియర్ పొలిటీషియన్ అయినా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుస్తారని జగన్మోహన్ రెడ్డి శ్రేయోభిలాషి ఉండవల్లి అరుణ్ కుమార్ జోషి చెప్పారు. ఆయన ఇటీవల యూట్యూబ్ ఛానల్తో కూడా మాట్లాడుతూ అదే చెప్తున్నారు. విభజన చట్టం పాస్ అయి 10 ఏళ్ళైన సందర్భంగా రాజమండ్రిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో బస్సులు పెట్టి పోలవరం ప్రాజెక్టును చూపిస్తే పోలవరం ప్రాజెక్టును చూడకుండా సీఎం జగన్ పోలీసులను పెట్టాడు అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. అంటే వాస్తవాలను ఇప్పుడు గ్రహించారు ఉండవల్లి అరుణ్ కుమార్. వాస్తవాలు తెలిసినప్పటికి కూడా వైఎస్ ఫ్యామిలీని, జగన్మోహన్ రెడ్డిని తరచూ వెనుకేసుకొచ్చేటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ సీనియర్ పొలిటీషియను. రాష్ట్ర విభజన సందర్భంగా ఆయన ఏ విధంగా యాక్ట్ చేశాడో మనకు తెలుసు. చివరి వరకు పదవిని అనుభవించినటువంటి ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది రాబోయేటువంటి ఎన్నికల్లో అని చెప్పి తేల్చేశారు. పోలవరం మీద నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా చాలా క్లియర్గా ఆయన చెప్పారు. సో సీట్ షేరింగ్ టాక్స్ ఆన్ బిట్వీన్ టీడీపీ అండ్ బీజేపీ ఇండియా టుడే. సో టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ పాసిబుల్ సీట్ షేరింగ్ ఫార్ములా ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇండియా టుడే ఇప్పుడు ఆల్రెడీ 3 పార్టీల మధ్య పొత్తు అనేది నడుస్తుంది. పొత్తు పెట్టుకుంటారని తెలుగుదేశం, జనసేన, బీజేపీ. సీట్ల షేరింగ్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద రకరకాల చర్చ జరుగుతుంది. దాంట్లో భాగంగా టీడీపీ ఎంపీ సీట్లు 18 సీట్స్లో పోటీ చేస్తుంది. బీజేపీ 5 సీట్లో పోటీ చేసిన అవకాశం ఉంది. జనసేన 2 సీట్లో పోటీ చేసిన అవకాశం ఉంది. ఇది సీట్ల షేరింగ్ ఎంపీలకు సంబంధించి అని చెప్పి ఇండియా టుడే ఇచ్చినటువంటి ఒక గెస్ అది ఇప్పుడు వైరల్ అవుతుంది. నెక్స్ట్, ఇసుకాసులకు పెద్దన్న జగనన్న పాపాలంటూ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఇప్పుడు కట్ చేసి ఎవరో పెట్టారు. ఇది వైరల్ అవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దీన్ని చూసారో, జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే రావణుడి తమ్ముడు కుంభకర్ణుడు చాలా నయం అని అంటూ ఒక రాశారు. సో ఇసుకను ఏ విధంగా దోచుకుంటుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అనే దాని మీద ఈ ఫుల్ పేజ్ న్యూస్ వైరల్ అవుతుంది. నెక్స్ట్, సో విశాఖలో తీరాసురుడు తాజా వార్తల కథనాల కోసం ఈనాడులో వచ్చిందనమాట. విశాఖలో తీరాసురుడు భీముల బీచ్ సమీపంలోని ఇసుక దిన్నెలను కబ్జా చేశాడు ఓ వైకాపా నేత. అక్కడ నిర్మాణాలు కూడా చేస్తుంటే అమ్మో అది పెద్దల స్థలం అంటూ అధికారులు కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పటికే విశాఖలో కొండలు, గుట్టలు, విలువైనటువంటి భూములను లాగేసుకున్న వీరు రాబోయే రోజుల్లో ఏకంగా సముద్రాన్ని ఆక్రమించిన ఆశ్చర్యపోవసరం లేదేమో అంటూ ఒక కథనం రాశారు. దాన్ని వైరల్ చేస్తుంది సోషల్ మీడియా. సో ఇడుపులపాయ కథలు పార్ట్ 2 అంట. మరి పార్ట్ 1 ఎక్కడుందో కానీ పార్ట్ 2 మాత్రం దొరికింది సోషల్ మీడియాలో. ఇడుపులపాయలో ఉన్నటువంటి 715 ఎకరాలే కాక కుందూరు దగ్గరలో మాకు మరో 1000 ఎకరాలు ఉన్నాయి. డిసెంబర్ 4న 2006లో అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి సో రాజశేఖర రెడ్డి చేసినటువంటి ప్రకటన గుర్తు చేశారు. సో అప్పుడు అసెంబ్లీలో నేను కూడా ఉన్నా కవరేజ్కి.
అసైన్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి ఇడుపులపైలో ఉన్న భూములకు సంబంధించి చాలా పెద్ద రాద్ధాంతం జరిగింది. అప్పుడు జరిగిన సందర్భంగా నేను పేదలకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నానని కూడా అప్పట్లో రాజశేఖర రెడ్డి చెప్పారు. అయితే అప్పటి వరకు అనుభవించారు ఆయన అసైన్ ల్యాండ్స్ కొన్ని వందల ఎకరాలు అనేది పరోక్షంగానే ఆయన ఒప్పుకున్నారు. సో కుందూరు దగ్గర ఈ భూమిని తండ్రి రాజారెడ్డి కొన్నట్టు వైఎస్ ఒప్పుకున్నారు. కానీ ఈ భూమి ఎవరి పేరు మీద రిజిస్టర్ అవ్వలేదని వైఎస్ చెప్పడం విడ్డూరు. అప్పుడు వైఎస్ చెప్పినటువంటి మాటను టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళు చెప్పిన దాన్ని ఇక్కడ పొందుపరిచారు. ఇది వైరల్ అవుతున్నటువంటి న్యూస్. నీతి, నిజాయితీ, విశ్వసనీయత మడబదిప్పినటువంటి వంశానికి సంబంధించినటువంటి న్యూస్ అనమాట ఇది. నెక్స్ట్, సో బ్రాండ్కు బ్యాండ్ జగన్మోహన్ ఈనాడు పత్రికలో బ్రాండ్కు బ్యాండ్. కొత్త కంపెనీలు రావాలంటే రాష్ట్రానికి ఓ బ్రాండ్ వాల్యూ ఉండాలి. పారిశ్రామికవేత్తలను వేధించి దాన్ని దెబ్బతీశారు జగన్. ఈ 5 ఏళ్ళు విద్యుత్ ప్రాజెక్టుల పేరు చెప్పి వేలాది ఎకరాలు తన వారికి పంచడమే సరిపోయింది. ఫలితంగా 1,24,000 కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి అని ఈనాడు పేరుతోటి ఒక పోస్టర్ వైరల్ అవుతుంది. సో నా అనుభవం ముందు జగన్ బచ్చా సిబిఎల్. సీఎం జగన్పై టీడీపీ చీఫ్ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అనుభవం ముందు జగన్ ఒక బచ్చాన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అడ్డొస్తే తొక్కుకొని పోవడానికి సిద్ధమని చెప్పారు. ఎన్నికలకు ముందే రాష్ట్రంలో టీడీపీ విజయం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాలపై అక్రమ కేసులు పెట్టారని దుయ్యబట్టారు. నెక్స్ట్, సో జగన్ ఒక సైకో. ప్రతి సభలో కూడా చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటారు జగన్ ఒక సైకో అని. నా రాజకీయాల ముందు జగన్ ఒక బచ్చా. వైసీపీ నేతలు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం. ఈ బకాసురుడి ఏది వదిలిపెట్టడు. రాష్ట్రాన్ని చెరబట్టి వ్యవస్థలను నాశనం చేశాడు. ఇంకొల్లు బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంట్స్ ఇవి వైరల్ అవుతుంది. నెక్స్ట్, కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ ప్రక్రియ 5 ఏళ్లుగా ఎందుకు పూర్తి కాలేదు? సో జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు నేను రెగ్యులరైజ్ చేస్తానని ఒక ప్రామిస్ చేశారు ఆయన. అందుకే ఈ ప్రశ్నకు జవాబు ఏది అంటూ జగన్ రెడ్డి అంటూ ఒక క్వశ్చన్ వేసి అప్పట్లో ఆయన దీక్షల్లో కూర్చుని 48 గంటల దీక్షలన్నీ చేసేవాడు జగన్మోహన్ రెడ్డి. ఆ దీక్షల్లో కూర్చున్నటువంటి ఒక ఫోటోని తీసుకొని వినిపిస్తున్నారు. ఆ పోస్టర్ ఇప్పుడు వైరల్ అవుతుంది. నెక్స్ట్, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింక్లో ఉండాలి. నీలాంటి క్రిమినల్స్ చెంచులు కూడా జైల్లో ఉండాలంటూ జగన్మోహన్ రెడ్డికి ఒక మీముని, అంటే ఆయన అనంతపురం సభలో ఒక స్లోగన్ ఇచ్చారు. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింక్లో ఉండాలని. దానికి ఒక మీముని క్రియేట్ చేసి రవితేజ పేరుతోటి ఎంఎస్ ఉన్నారు వాళ్ళిద్దరూ. నీలాంటి క్రిమినల్స్ చెంచులు కూడా జైల్లో ఉండాలి అని చెప్పి ఒక టైటిల్ ఇచ్చి మీమ్ని క్రియేట్ చేసి ఇది వైరల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. నెక్స్ట్, సో జగన్ రెడ్డి ద్రోహాన్ని గుర్తించిన దళితులు. సర్వేలో వెల్లడైన భారీ వ్యతిరేకత. చంద్రబాబు చేసిన మేలును తలుచుకుంటున్న దళితులు. 29 దళిత స్థానాల్లో 20 చోట్ల తెలుగుదేశం పార్టీ గెలుపు, కేవలం 6 చోట్ల వైసీపీకి అనుకూలం అని చెప్పి ఒక సర్వే తెలిసింది. సో కనిపెట్టేశారు. సో ఇది మాలతిరెడ్డి 2.0 వాళ్ళు ట్విట్టర్లో చేసినటువంటి పోస్ట్. నెక్స్ట్, 4 సంవత్సరాల 7 నెలలు పూర్తయిన సందర్భంగా జగన్ రెడ్డి ఎగ్గొట్టిన హామీల లిస్టు. ఇవి ముఖ్యమైనవి మాత్రమే. ప్రాముఖ్యత తక్కువ ఉన్న హామీలు తీస్తే దీనికి మరో 3 ఇంతలు అవుతుంది. మాట తప్పాడు, మడమ తిప్పాడు, హామీల్లో ఎగ్గొట్టాడు. సో చాలా ఉన్నాయి ఇవి. సిపిఎస్ రద్దు, ప్రత్యేక హోదా, మధ్య రిజర్వేషన్, 30 లక్షల ఇళ్ల నిర్మాణం, 2,30,000 ఉద్యోగాల భర్తీ, వృద్ధాప్య పెన్షన్ 3,000, వికలాంగుల పెన్షన్ 3,000, 45 ఏళ్ళు దాటే పెన్షన్, మెగా డిఎస్సి, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్, అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తానని చెప్పాడు. అప్పుడు అది మాట తప్పాడు. ఎన్ని లక్షలు అయినా ఉచిత వైద్యం అన్నాడు, అది మాట తప్పాడు. జబ్బు చేసిన వ్యక్తి ఇంట్లో రెస్ట్ తీసుకుంటే ఆర్థిక సాయం అన్నాడు. నెక్స్ట్, సో చాలా హామీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి హామీలు మీరు చూడొచ్చు మీరు. సో ఇవి కొంచెం క్లోజ్లో చూపిస్తే అర్థమవుతుంది అందరికి కూడా. ఎన్నికల నాటికి రుణాలన్నీ మాఫీ చేస్తాను, ప్రతి మండలం వృద్ధాశ్రమం అన్నాడు. అసలు ఆయన చెప్పిన 2019 ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి హామీలు చాలా ఉన్నాయి ఇక్కడ. డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తా అన్నాడు, గిట్టుబాటు ధర గ్యారంటీ అన్నాడు, ఉచిత బోర్లు అన్నాడు, కౌలు రైతులకు రైతు భరోసా అన్నాడు, ప్రతి రైతుకు 12,500 అన్నాడు, పోలవరం పూర్తి చేస్తా అన్నాడు, వెలుగొండ పూర్తి చేస్తున్నాడు, గుండ్రేవుల పూర్తి చేస్తున్నాడు, రామతీర్థం పూర్తి చేస్తున్నాడు, గుళకమ్మ పూర్తి చేస్తున్నాడు, రాజోల ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాడు, సోమశిల కాలువలు పూర్తి చేస్తా ఉన్నాడు, రాళ్లపాడు పూర్తి చేస్తా ఉన్నాడు, కుందూరు నదిపై లిఫ్ట్ ఏర్పాటు అన్నాడు, సోమశిల ఎత్తిపాదకులు 2 నెలలు పూర్తి అన్నాడు, వెలుగొండ ప్రాజెక్టు 2 నెలలు పూర్తి అన్నాడు, రామాయణపట్నం పూర్తి అన్నాడు, ప్రతి నియోజకవర్గంలో డీ అడిక్షన్ సెంటర్ అన్నాడు. బట్ గంజాయి మాత్రం విచ్చలవిడిగా వెళ్తుంది ఇప్పుడు. డీ అడిక్షన్ సెంటర్ తర్వాత సంగతి. మద్య నిషేధం అని ఆయన మద్యాన్ని తగ్గిస్తున్నాడు అందరికీ, నాటు మద్యాన్ని. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అన్నాడు, అది లేదు. ఇంటి నిర్మాణం మీద పావుల వడ్డీకి రుణం అన్నాడు. అబ్బు ఈయన చాలా ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ తగ్గిస్తామని చెప్పి ఇది పెద్ద హామీ, సంచలనం. ఇది భారతదేశంలోనే అత్యధిక ఛార్జీలు ఉన్నటువంటి
రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ డీజిల్ విషయంలో. కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారో తెలుసు. బస్ ఛార్జీలు 5 సార్లు, కరెంటు ఛార్జీలు 5 సార్లు పెంచారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంగతి తెలిసి. సో ఇవన్నీ ఎన్ని చేశారంటే ఈ 55 ప్రధానమైనటువంటి హామీలే వీళ్ళు పొందుపరిచారు. ఇది ఇప్పుడు మాట తప్పుడు మడమ తప్పుడు హామీలు ఎగ్గొట్టాడు. ఈ హామీలు ప్రధానమైన హామీలు చూపిస్తూ వైరల్ చేస్తున్నటువంటి పోస్ట్ ఇది. సో సంఘం చేయని సంతకం, ఇరుక్కుపోయిన ఐపీఎస్ కాంతి ఠాణా, జగన్ భక్త ఐపీఎస్లపై ఖండన, ఐపీఎస్ అధికారుల సంఘం పేరిట జారీ, కార్యదర్శి అనుమతి లేకుండా తెలియకుండానే ఆయన తరఫున విజయవాడ సిపి సంతకం. అది తెలిసి మండిపడిన కార్యదర్శి ఆర్కే మీనా, మీ పరిధిలోనే మీపై కేసు పెడతానని హెచ్చరిక, ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర చర్చ. సో మొత్తం మీద ఐపీఎస్ వర్గాల్లోనే చీలిక వచ్చింది. సో ఇది చూస్తే కనుక ఆంధ్రజ్యోతిలో ఈ కథనాన్ని ఖండిస్తూ జారీ చేసిన ప్రకటన ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శి తరఫున టాటా చేసిన సంతకం అంట. సో మొత్తం మీద ఐఏఎస్ల మధ్య కూడా చీలిక వచ్చేసింది. చీలిక తీసుకొచ్చేటువంటి విజయవంతమైనటువంటి ప్రయోగాన్ని ప్రభుత్వం చేసిందేమో బహుశా, అందుకే దాని ఫలితం. నెక్స్ట్, సో గోవిందరావు ఠాణాల్లో సీసీ కెమెరాలు పెట్టించండి, డీజీపీకి ముఖేష్ కుమార్ మీనా ఆదేశం. ఇది చాలా ఇంపార్టెంట్. రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లు ఇప్పుడు 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారు అనేది ఆరోపణలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అందుకే ప్రతి స్టేషన్లో కూడా సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ముఖేష్ కుమార్ మీనా, ఎన్నికల అధికారి. ఎందుకంటే ఏ పోస్ట్ పెట్టినా, లేదంటే ఏ వీడియో పెట్టినా, లేదా ఏ మీమ్ పెట్టినా కొంతమందిని తీసుకెళ్ళిపోయి వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొంతమంది అనే దాని మీద ఒక ఫిర్యాదు చేయడం జరిగింది రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి. దాని మీద రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పందించి సో మొత్తం అన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి అని చెప్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అమలు చేయాలని చెప్పి ఏపీ టుమారో అధ్యక్షుడు నల్లమూరి చక్రవర్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పారు. నెక్స్ట్, సో చంద్రబాబు ఫ్లెక్సీకి బుద్ధా వెంకన్న రక్తాభిషేకం. టీడీపీ నేత బుద్ధా వెంకన్న తమ పార్టీ అధినేత చంద్రబాబుపై మొత్తం అభిమానాన్ని వ్యక్తం చేశారు. మరి ఆయన ఎందుకు ఆ విధంగా చేశాడో, మరి ఆయనకి టికెట్ లేదని చెప్పారా, లేకపోతే టికెట్ ఇచ్చినా గెలవరని చెప్పి ఆయన పక్కన పెట్టారు. చంద్రబాబు నాయుడు మీద మాత్రం అభిమానాన్ని చాటుతున్నారు. నెక్స్ట్, సో ఆ కుటుంబానికి ఆయువు పోసింది గ్లాస్, రైతుల ఉసురు తీసింది ఫ్యాను. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ జనసేన పార్టీ రైతు భరోసా యాత్రలో భాగంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రతి కుటుంబానికి ₹1,00,000 చెక్ అందుకున్నటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 40 మంది రైతుల ఫోటోలు పెట్టి పవన్ కళ్యాణ్ చేసిన సహాయాన్ని గుర్తు చేస్తుంది ఈ పోస్ట్. నెక్స్ట్, సో విలేకరుల ఫోటో జర్నలిస్టులపై దాడులు దురదృష్టకరం. సో విలేకరుల మీద, ఫోటో జర్నలిస్టుల మీద ఏ విధంగా దాడి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసు. తాజాగా కూడా ఆంధ్రజ్యోతి విలేకరులను అంతకుముందు లేపేస్తాం చంపేస్తాం అంటూ ఈనాడు విలేకరుల మీద బెదిరింపులు దిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి ఖండిస్తూ ఇచ్చినటువంటి జనసేన ప్రకటన. నెక్స్ట్, సో విశాఖలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంది, మరి చేస్తారో లేదో చేయాలి, చేస్తామంటున్నారు మరి.